2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఇప్పటి వరకు మనం అనేక ఉద్యమాలు చూసాం. న్యాయం కోసం, అలానే తమకు కావాల్సినటువంటి హక్కులు సాధించుకోవడం కోసం. మొట్టమొదటిగా సంచలనాత్మకంగా ఒక ఉద్యమం నడుస్తోంది. అదే పునర్విక బేబీని సేవ్ చేయండి, తనకు ఒక న్యూ లైఫ్ ఇవ్వాలి అంటే 16 కోట్లు అవసరమని వైద్యులు చెప్తున్నారు. ఎందుకంటే SMA టైప్ 1 అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆ చిన్నారి పునర్వికను చూసి అందరూ చలించిపోతున్నారు. ఈ ఒక్క సమస్య తల్లిదండ్రులది అయితే కనుక ఎప్పటికీ ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. కానీ ఆ పాపకి మళ్ళీ పునర్జన్మ రావాలి అంటే, ఆ తల్లిదండ్రుల కన్నీళ్లు తొడవాలంటే ఈ సమస్యను అందరి సమస్యగా భావించి అందరూ ఒక ఉద్యమంలాగా ఈ సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. పాప ఆ పాప మనందరి పాప. ఆ పాప కోసం అందరం ముందు అడుగు వేయాలి అని చెప్పి ఇప్పటికే మనం చూస్తున్నాం, తెలుగు స్టేట్స్లో ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ కూడా తమ ఫాలోవర్స్నే కాదు, ఇట్లా చూడండి, ఈ ఏదైతే సహాయం ఆర్జిస్తూ ఆ పాపని కాపాడండి అంటూ ఇట్లాంటి ఫండ్ రేసింగ్ కోసం ఇలాంటి వాళ్ళు కూడా ముందుకు వస్తూ వీధులు తిరుగుతున్నారు. జిల్లా ప్రాంతం ఏదైనా కావచ్చు, ఎక్కడ చూసినా ఇప్పుడు ఒకటే నినాదం ఉవ్వెత్తున కనపడుతోంది, సేవ్ ద బేబీ పునర్విక. ఎందుకంటే ఆ పునర్విక SMA టైప్ 1 అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఆ పాప పుట్టినప్పుడు 3.5 కేజీలు ఉంది, చాలా మంచి హెల్దీ బేబీ. అలాంటిది 2 నెలలు కాదు, 4 నెలలు, అలా 6 నెలలు గడిచిన పాపలో ఎలాంటి చలనం లేకపోవడం వల్ల ఆ తల్లిదండ్రులు తీవ్రంగా కుంగిపోయారు. వైద్యుల్ని అప్రోచ్ అయితే పాపకి అరుదైన వ్యాధి ఉంది, ఈ పాపకి నయం కావాలి అంటే 2 నెలల్లోగా 16 కోట్ల రూపాయలు USA నుంచి తెప్పించవలసినటువంటి ఇంజెక్షన్ వేయాలి అని చెప్పారు. అంతే, ఇది సోషల్ మీడియాలో ఒకరు పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ కాస్త ఇప్పుడు ఒక ఉద్యమంలా, దావానంలా వ్యాపిస్తోంది. ఇది ఆ కుటుంబ సమస్య కాదు, ఆ పాప మనందరి పాప. ఆ పాప కోసం అందరం ముందు అడుగు వేయాలి అని చెప్పేసి ఇప్పటి వరకు మనం విశాఖ హార్బర్లో ఎన్నో రకాల సమస్యలు చూపించాం, మత్స్యకారుల కన్నీటి గాథలు చూపించాం. మొట్టమొదటిసారిగా మత్స్యకారుల మంచి మనసును కూడా చూపిస్తున్నాను. ఇగో మీ అందరికీ తెలుసు, దానయ్యమ్మ మంచైనా చెడైనా ముందుంటుంది. మంచి జరగాలి అంటే కూడా ముందడుగు వేస్తుంది, చెడు ఎక్కడైనా జరిగినా కూడా కడిగి పారేస్తుంది. అందులో ఆమె ధైర్య సాహసాలను అందుకే పవన్ కళ్యాణ్ గారు మనసులో పెట్టుకున్నారు. ఆమెను ఎంత దూరం లక్షల మంది ఉన్నప్పటికీ కూడా పేరు పెట్టి ఆమెను ఆప్యాయంగా పలకరించేటటువంటి ఆ గొప్ప పవన్ కళ్యాణ్ గారి ప్రేమను కూడా పొందుకున్నటువంటి దానయ్యమ్మ కూడా ఈ పాప నా మనవరాలు, ఈ మనవరాల కోసం నేను 10 రోజుల పాటు నిర్విరామంగా ఫండ్స్ కలెక్ట్ చేస్తాను, హార్బర్ అంతా తిరుగుతాను, పూర్ణ మార్కెట్ అంతా తిరుగుతాను, అవసరం అనుకుంటే విశాఖపట్నంలో ప్రతి సర్కిల్ తిరిగి ఆ పాపకి సహాయంని తీసుకుంటాను, అది ఆ తల్లిదండ్రులకు అందిస్తాను అంటుంది. సరే, దానయ్యమ్మ గారితో మాట్లాడదాం. అమ్మ నమస్తే. మీ గురించి మేము చాలా కార్యక్రమాలు గతంలో చేసాం. ఇక్కడ ఏ కష్టం వచ్చినా ముందు నువ్వే నిలబడతారు, అలా మాట్లాడతారు. ఇప్పుడు ఈ పాప గురించి తెలిసిన తర్వాత మధ్యతరగతి మనుషులం అయితే ఆ కష్టము బాగు చేసుకోలేము తల్లి. మన కులం, మా ప్రజల సాయం అయితే ఆ తల్లిదండ్రులు, పూర్ణిక తల్లిదండ్రులు మన ప్రజల సాయం కోరారు కాబట్టిగా మన మానవత్వం సాటి చెప్పుకోవాలని నేను ముందడిగేశాను. మీ అందరు సపోర్ట్ ఉంటే మన ఆంధ్రప్రదేశం ప్రజలలా నాకు సపోర్ట్ చేసి నన్ను ముందు నడిపిస్తారని, నన్ను ఒక్కదానే కాదు, ఇంటికో పువ్వు ఈసుడుకో దండ ప్రతి మహిళ, మా మంచికారు మహిళలు అయితే మా బలాన్ని కష్టపడుకుంటున్నాము. ప్రతి మహిళ నాకు సపోర్ట్ చేస్తున్నారు, ప్రతి సైనికుడు కూడా. నేను అక్కడ అడిగేస్తే అక్కడ సత్యశ్యామలు ఉన్నాగా వాళ్ళు ఉన్న నేపాన వేస్తున్నారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. వేసిన వాళ్ళందరికీ, పండించిన వాళ్ళందరికీ, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ భగవంతుడి ఆశీస్సులు అందిస్తున్నాను. నా ఆశీస్సులు కూడా ఎప్పుడు వాళ్ళు ఎన్నంటే ఉంటాయి. పాపను అయితే బతికించుకోవాలని నేను కంకణం కట్టుకున్నాను. పాప బాగున్నదని తెలిసిన వెంటనే నేను శివారి మెట్లెక్కి నా తల్లిలాలు సమర్పించి భగవంతుడికి నా తల్లిల మెట్టుకు గోవిందంటూ శివారి మెట్లెక్కుతానని మొక్కుకున్నాను. తర్వాత అక్కడ తల నీలాలు సమర్పించి మళ్ళీ విజయవాడకి కనకదుర్గమ్మ ఇంటికి వచ్చి కూడా
గుడికి వచ్చి కూడా కత్తిరి వేసుకుంటాను. అలాగే అన్నవరం సత్యనారాయణ మూర్తికి వచ్చి కూడా వేసుకుంటాను. సింహాచలం అప్పన్న దేవుడికి కూడా మొక్కున్నాను. భగవంతుడు కూడా కత్తిరి వేసుకొని పొన్నమికి జన్మ అయితే ఇవ్వాలని నేను కంకణం కట్టుకున్నాను. మీ అందరూ ఆశీస్సులు, మీ అందరూ అండదండలు నాకు కావాలి. నేను ముందుకి 20 రోజులు పని కలిసి చేస్తాను. నా ఇంట్లో ఫస్ట్ అయినా నాకెన్ని బాధలున్నా, నాకెన్ని అడుదొడుకులున్నా ముందుకే నడుస్తాను 20 రోజులు. ఇదే హార్బర్లో ఎండు చేపలు చిన్న స్టాల్ లాంటిది పెట్టుకొని ఎండు చేపలు అమ్ముకుంటే రోజుకి 500 రావడం కష్టమైన ఈ తల్లి పెద్ద మనసు, గొప్ప మనసు మనం చూస్తే 20 రోజుల పాటు ఇంట్లో ఎన్ని కష్టాలు ఉన్నా కూడా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా అవన్నీ పక్కన పెట్టి 20 రోజుల పాటు తను పునర్జన్మని ఇవ్వటానికే పనిచేస్తానంటుంది. ఇక్కడ కూడా హార్బర్లో ప్రతి మత్స్యకార మహిళ ఎంత తల్లి మనసు, గొప్ప మనసు చాటుకుంటున్నారంటే చేపలు అమ్మే వాళ్ళ దగ్గర నుంచి చేపలు చేస్తే ఒక కేజీ చేపలు చేస్తే 10 రూపాయలు ఎంతో తీసుకుంటారు. ఆ 10 రూపాయల నుంచి కూడా వాళ్ళు సాయానికి ముందుకు వస్తున్నారంటే ఎంత గొప్ప తల్లులు ఉన్నారు, ఎంత గొప్ప మనసు ఉన్నవారు ఇక్కడ ఉన్నారో అర్థమవుతోంది. వీళ్ళ ప్రతి మాట వింటే కన్నీళ్ళు వస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే దానయ్యమ్మ గురించి చాలా విషయాలు చెప్పాలి. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా తన గొప్ప మనసు చాటుకుంటుంది. ఈ వయసులో కూడా కష్టం అంటే చాలు ముందు నిలబడిపోద్ది. ఆ కష్టం ఇక్కడ హార్బర్లో ఉన్న వాళ్ళకా, వాళ్ళ మత్స్యకార కుటుంబాల్లో వాళ్ళ అని చూడదు. ఎక్కడ వాళ్ళైనా మనందరం మనుషులం, మనందరికీ కష్టం వస్తే అందరం కలిసి ఉండాలి అంటుంది. ఇప్పుడు ఈ పాప వాళ్ళ నాన్నగారు కూడా నెలకి 20,000 జీతం సంపాదిస్తారు. అయితే ఆ పాపకి రెగ్యులర్గా మందులుగా సరిపోతున్నాయి. ఇప్పటికే అప్పులు చేస్తున్నారు. వారు 2 చేతులు జోడించి కన్నీళ్లతో అందరినీ వేడుకుంటుంది ఒకటే, మా పాపను బ్రతికించండి అని, మా పాపను మేము అలా చూడలేకపోతున్నామని. మరి ఆ మాటలు చూసినాక ఎలాంటి హృదయమైనా చలించకుండా ఉండదు. ప్రతి హృదయం స్పందిస్తోంది. ఇప్పటికి మనం చూస్తున్నాం మొత్తం ఇక్కడ అక్కడ అని కాదు, ఇన్ఫ్లుయెన్సర్లు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తున్నారు. పాప బ్యానర్లు, స్కానర్లు ఈ రెండే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియా వేదికగా. ఇక విశాఖపట్నం వరకు వస్తే నర్సీపట్నంలో, యలమంచిలిలో, గాజువాకలో, హార్బర్లో ప్రతి చోట, అనకాపల్లిలో కావచ్చు, భీమిలిలో కావచ్చు, ప్రతి చోట కూడా ఒక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తూ పునర్వికకి పునర్జన్మ ఇవ్వాలి అంటే అక్షరాల 16 కోట్లు కావాలని వైద్యులు చెప్తున్నారు. కాబట్టి ఇది ఒక్కరు చేసేది కాదు, ఇద్దరు చేసేది కాదు. ఈవెన్ ప్రభుత్వాలు ముందుకొచ్చి సాయం చేసినా అంత పెద్ద స్థాయిలో ఆ సహాయం అందించే పరిస్థితి ఉండదు. కాబట్టి ₹1 నుంచి ఎంతవరకైనా వాళ్ళ లిమిట్ అంటూ లేదు. మంచి హృదయంతో ఆ పాపకి ఎంత సాయం చేస్తే అంత. కొంతమంది నేరుగా ఇందులోనే తోచినంత సాయం వేస్తుంటే, కొంతమంది స్కానర్లతో వాళ్ళ అమౌంట్ను పంపిస్తూ పాపకి హెల్ప్ చేస్తున్నారు. మరి కొంతమంది మంచి హృదయంతో బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. ఇదిగో ఈ తల్లి అయితే ఏకంగా శ్రీవారి మెట్లు ఎక్కుతానంటుంది, తలనీలాలు సమర్పిస్తానంటుంది. కేవలం ఆ పాప మళ్ళీ ఒక న్యూ లైఫ్ పొందాలి అనేదే అందరి కూడా దృఢమైన సంకల్పం. ఖచ్చితంగా మీరు కూడా హెల్ప్ చేయండి. ఇంకా ఇలా ఒక్కరు అని కాదు, ఇది 16 కోట్లు అంటే చిన్న మాటలు కాదు. చెప్పడానికి కూడా చాలా భావోద్వేగానికి గురి అవ్వాల్సినటువంటి పరిస్థితి. అలాంటిది ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో ఇంత పెద్ద కష్టం వస్తే ఆ తల్లిదండ్రులు అలా కుదేలైపోవడం తప్ప ఇంకేమీ ఉండదు. బట్ సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడున్నవారైనా ఒకటవుతున్నారు. ఎలాంటి వాళ్ళైనా ఒక ఫ్యామిలీగా నిలుస్తున్నారు, సాయం అందించడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి ఈరోజు ఒక పునర్విక అనే నినాదం, నేనైతే చెప్తా, పునర్విక అనే ఒక పేరు ఒక నినాదంగా ముందుకెళ్తుంది. ప్లీజ్ మీరు కూడా మీ వంతుగా సహాయం అందించండి. అది ఎవరికి అందిస్తారు అని కాదు. ఇప్పటికే ఉత్తరాంధ్రకు సంబంధించిన ఆర్టిస్ట్ పల్సర్ బైక్ రమణ కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్కి 10,000 నా వంతు అంటూ కూడా వేశారు. ఇలా ప్రతి సెలబ్రిటీ కూడా ముందుకు వస్తే ఇంకా సామాన్య ప్రజలే ఒక హార్బర్లో చేపలు అమ్ముకొని రోజుకు 500 సంపాదించడమే కష్టం అనే స్థాయిలో ఉన్న మహిళలే ఇలా ఉంటే మరి సెలబ్రిటీలు కూడా దీన్ని చాలా ఫాస్ట్గా తీసుకువెళ్ళొచ్చు. వాళ్ళు తలుచుకుంటే ఇంకా చాలా ఈజీ అయిపోతూ ఉంటుంది. సో ఇది మా అందరి కోరిక. ఖచ్చితంగా అదే కదా చెప్తాను, అందరి కోరిక. మేమైతే 4 ముందుకు వచ్చాము. మా శంకరబాబు, మా మనవడు, మా శంకరమ్మ, మాతో అందరూ సహకరిస్తున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు. నేనైతే పూర్ణిమికకి పూర్ణాయుసిస్తాను. నేను ఇవ్వాలని భగవంతుడు కోరుకుంటున్నాను తల్లి. అంతే చెప్పగలను. 2 రోజులు కలిసి చేశానంటే
₹1,00,000 చేశాను. ₹1,00,000 చేశాను నేను. మళ్ళీ 20 రోజులు ఇలాగే చేసి ఆ సాయాన్ని అందిస్తాం తల్లి. మన ఈ మామగారికి ఇంత సపోర్ట్ ఇస్తున్నారు హరి అండ్ మీరు కూడా రండి, ఎందుకంటే వీరిద్దరూ 2 డిఫరెంట్ పేజెస్ నిర్వహిస్తున్నారు. సో ఇక్కడ ఉన్న ప్రతి కష్టం మత్స్యకారుల కుటుంబంలో ఉన్న కష్టాలే కాదు, విశాఖ హార్బర్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటమే కాదు, ఎప్పటికప్పుడు మామగారిని ఎంకరేజ్ చేస్తూ అనేక నాలెడ్జబుల్ వీడియోలు కూడా ఇస్తున్నారు. దీంతో పాటు ఇప్పుడు పునర్వికాకు సంబంధించి కూడా ఈ పాపకి కావలసిన సహాయాన్ని కూడా వీళ్ళు ఒక పెద్ద బాధ్యతగా తీసుకున్నారు. ఈమెను ముందు పెట్టి వీళ్ళు నడిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి కలెక్ట్ చేస్తున్నారు? అమ్మ మేము అయితే 2 రోజుల నుంచి మేము కలెక్ట్ చేస్తున్నాం. కేవలం 4 గంటల నుంచి 9 గంటల వరకు చేస్తున్నామ్మా. మాకు వచ్చిన కలెక్షన్ ₹1,00,000 చేస్తామమ్మా. అలాగే మనకి రోజుకి 200 మంది కాల్ చేస్తున్నారమ్మా. అవన్నీ మీకు ఫెయిల్ అని వస్తుంది. మనకు ట్యాంక్స్ చెప్పుకునేది ఎవరికంటే వాళ్ళకి మనం చెప్పుకోవాలి ట్యాంక్స్ అనేది. ఎందుకంటే నైట్ 1 గంట కూడా కాల్ చేస్తున్నారమ్మా వాళ్ళందరికీ దండలు పెడుతున్నామ్మా. నేనైతే హరి 10 రూపాయల నుంచి కాయిన్ కూడా వేసిన వాళ్ళు ఉన్నారు, 100లో ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మేడం ఇప్పుడు ఏంటంటే మనకు తోచింది మనం ఇంత అని చెప్పి అడగకూడదు అనమాట. వాళ్ళకి ఎంత తోచింది అంత చేస్తున్నారు. 10,000 వేసిన వాళ్ళు ఉన్నారు, 20,000 వేసిన వాళ్ళు ఉన్నారు. మాకు నాన్ కాల్స్ కూడా వస్తున్నాయి అనమాట. ఇందాకలే ఒక 10,000 కొట్టారనమాట. ఫెయిల్ అయిపోయింది. అయినా సరే నేను ఎలాగైనా సరే సెండ్ చేస్తానని చెప్పి పట్టుదల మీద ఉన్నారనమాట. మీకు ఎలాగైనా సరే 10,000 పంపిస్తానని చెప్పేసి నిన్నటి ట్రై చేస్తున్నారు వాళ్ళు. నాకు ఎలాగైనా సరే పంపిస్తానని చెప్పేసి మాకు ఆ నమ్మకం అయితే ఉందన్నమాట. అలాగే ప్రతి ఒక్కరు మనకు తోచినంత ₹1 ₹10 వేస్తే మన సమస్య అనేది చిన్నదవుతుంది. 10 చేతులు కలిస్తే చిన్నదవుతుంది అనమాట సమస్య అది. మనం ఒక్కళ్ళమే చేయలేం కాబట్టి 10 మంది కలిస్తే సమస్య ఎంత పెద్దదైనా సరే చిన్నదవుతుంది అనమాట. మనందరం తలుచుకుంటే పాపనైతే కాపాడగలం. పూర్ణిమకాని మన సపోర్ట్ అయితే పాపకైతే ఇవ్వాలన్నమాట. ప్రతి ఒక్కరు మనం ఒక్కళ్ళమే చేయలేం కాబట్టి మామగారు ఈ వయసులో కూడా ఎంత కష్టపడుతున్నారంటే మామగారు ఈ వయసులో కూడా ఎంత కష్టపడుతున్నారంటే ఆవిడ వ్యాపారం ఆపేసుకొని మరి తెల్లవారు మేము ఎక్కడ పిలిస్తే అక్కడికి వచ్చేస్తుంటారు అనమాట. మా మనవరాలు అనుకొని ముందుండి ఫస్ట్ మా మామగారే ఆగమమ్మ అంటే అసలు ఆగదు, అసలు రాకెట్లాగా వెళ్ళిపోతుంటుంది అనమాట అడగడానికి. మమ్మల్ని చూసే ఆసరాలు తెలియదు, మా అమ్మగారిని చూసి వెంటనే 1000 2,000 ఎంత తోస్తే అంత అనమాట. మీకు అంతగా కావాలని ప్రూఫ్స్ కూడా చూపిస్తాను మీకు. అలాగే మేడం విదేశాలు కూడా మనకి విదేశాల నుంచి కూడా మనకి పంపడం జరుగుతుంది. మనకైతే ఫోన్పేలోని ఎంత వాళ్ళకి తోచింది 2,000 అయితే 2,000, 3,000 అయితే 3,000 నాన్ స్టాప్గా కొట్టిన వాళ్ళు ఉన్నారనమాట. మనకు 2,000 అయితే 2,000, 3,000 అయితే 3,000 మనకు చేస్తున్నారనమాట. మాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఆ డబ్బులు అయితే మనస్ఫూర్తిగా బాధ్యతగా ఈ డబ్బులు అలాగా చెప్తున్నాను కదా, ₹1 ఖర్చు అవసరమైతే మా డబ్బులు కూడా కలుపుకొని లాస్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత కలుపుకొని మనం ఎంతో కొంత దాని మా తోచినంత మేము సాయం చేస్తాము. అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మేము 4 ఉన్నాం అనమాట. 4 అంటే తిరుగుతున్నాం కరెక్టా. మీ చేతులు కూడా కలిస్తే ఇంకొక 10 మంది 10 చేతులు కలిస్తే ఇంకా ఎక్కువ మొత్తం ఎక్కువ మనీ ఫండ్ చేయొచ్చు అనమాట. మనకు ఒక అసెంబ్లీ అవుతుంది, సముద్రం అవుతుంది, ఒక ఇండియా అవుతుంది, మన బలం గట్టుకుంటుంది. ఒక కర్రని ఎవరైనా ఇరిసేస్తారు, 10 కర్రలు ఎవరు ఇరసనేరు. బలం ఎక్కువగా ఉంటుంది. ఎంత పెద్ద సమస్య అయినా తక్కువ చిన్న సమస్య అవుతుంది అని నా ఉద్దేశం. నా ఆశీస్సులు మాకు ₹10 ₹5 సాయం చేసిన వాళ్ళకి అందరికీ భగవంతుడు ఎల్లవేళలా వాళ్ళు భగవంతుడు చూడాలని ఆశీస్సులు అందించాలని నా మనసు కూడా వాళ్ళకి మాలగా వేచేస్తున్నాను. నా మంచి మనసు అయితే వాళ్ళకి మాలగా వేచేస్తున్నాను. వాళ్ళు ఎప్పుడు పిల్ల తల్లితో 4 కుటుంబీకులల్లా చల్లగా ఉండాలి. ఇలాంటివి ఎన్నో కొన్ని వస్తాయి. అంది మంచి మనసు చేసుకొని అందరినీ సహకారం. లేదమ్మా నేను వీడియో చేశాను, వీడియోలో చెప్పాను తల్లి. అమ్మ పూర్ణిక నువ్వు అధైర్యం పడకు, నిన్ను బతికించుకుంటాము మేమందరము. నీకు సపోర్టు. నువ్వు అనాథు కాదు, నీ తల్లిదండ్రులు కూడా పేదోళ్ళు కాదు. ఒక సముద్రం ఒక ఇండియానే కనిపెట్టావు తల్లి. నువ్వు ఒక ఇండియాని ఆదుకున్నావు. నిన్ను ఆదుకున్న ప్రజలు మేము. నువ్వు నా మమ్మల్ని ఆదుకున్నావు. నువ్వెంత రుణపడైతే పుట్టావో మా అందరము ఆ పేరులోనే పూర్వజన్మ పూర్మిక అని పునర్విక అని ఉన్నది. ఆ అమ్మ ఎప్పటికీ పూర్ణాయుషం వస్తుంది. నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి పిల్లకి. వాళ్ళ తల్లిదండ్రులకి అందిస్తాను. నానైతే పక్కాగా అందిస్తాను. భగవంతుడిని ఏడుకుంటున్నాను. భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు పిల్లకు ఉంటాయి, పాపకు ఉంటాయి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అధైర్యం పడొద్దు. మా అందరము నీకు సపోర్ట్ నాన్న. నాకు కొడుకుగా చెప్తున్నాను. నీ కూతురు నీకు అందిస్తాం తండ్రి. మా సాయి సహకారాలు మా శ్రమతో అందిస్తాం నీకు.
చూడండి ఒకసారి బామ్మగారికి కన్నీళ్ళు ఆగట్లేదు. చూడండి ఒక్కసారి బామ్మగారు ఒకసారి నాకైతే చూడండి నా నాను మనవరాలుగా అది ఇది ఎక్కడి నుంచి ఇందులో నుంచి వచ్చింది కదా మా గుండె లోతుల్లో నుంచి వచ్చింది ప్రయత్నం. ఇది నా ఆవేదన, నా బాధ. మా నాటి మధ్య తరగతి వాళ్ళు అయితే ఇలా ప్రాబ్లం అయితే చేసుకోలేము. అందరూ సహాయ సహకారాలు ఉంటేనే ముందుకే వెళ్ళగలము తల్లి, ఆ పిల్లని బాగు చేసుకోగలము. అలాగే అందరూ సహకరించినందుకు అందరికీ సహకరించిన వాళ్ళందరికీ భగవంతుడు ఎల్లవేళలా భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని వేడుకుంటున్నాను తల్లి. జై ఇండియా.